హలో స్వీటీస్, వెల్కమ్ టు మమతాస్ మ్యాజిక్ కిచెన్. మీరు టమోటా పచ్చడి రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నంలోకి, టిఫిన్లోకి రెండిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ టమోటా పచ్చడి కోసం ఇలా 4 టమోటాలను తీసుకోండి. వీటిని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికుడు మెంతులు, అలాగే 8 నుంచి 10 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అన్నిటినీ కలిసేలాగా బాగా వేగనివ్వండి. మాడకూడదండి, మాడకుండా దూరగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ బాగా వేగాయి కదా, ఇలా ఎర్రగా వేగాలి. ఇలా వేయించిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం చింతపండును వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల టమోటాలు త్వరగా మెత్తబడతాయి. మీడియం ఫ్లేమ్లో టమోటాలు పూర్తిగా మెత్తబడే వరకు బాగా వేయించాలి. నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు, కాస్త మగ్గి పేస్ట్లా రావాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించినట్లయితే మనకి టమోటాలు బాగా మెత్తబడతాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ టమోటాలను కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ముందు రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి గ్రైండ్ అయ్యాక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చడిని ఈ తాలింపులో వేసేసి బాగా కలపండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మరిగాక ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో సూపర్ టేస్టీ టమోటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకైనా, ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుంది. వేరే కూర అవసరం లేకుండా ఈ పచ్చడితోనే కడుపు నిండా తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.